ప్రభునందు దేవుని సంగమా, మరొక నెల మొదటి వారంలో ఉపవాస ప్రార్థనా దినాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనకి వాక్యము, అలాగే గ్రామం కొరకు, దేశం కొరకు, అనేక ప్రాంతాల కొరకు, అన్యజనులైన వారి కొరకు ప్రార్థనలు చేసి అనేక ఆత్మలు రక్షణ పొందడం నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రతి నెల మనం కూడుకుంటూ ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము. అనేక ప్రార్థన సమయంలో బయట వారు అనేక ప్రార్థన వసతులు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతి నెల. అయితే ఈరోజు వాక్యంను ప్రారంభించుకుని మనకున్నటి ప్రార్థన వసతులు, అలాగే గ్రామ రక్షణ, దేశ రక్షణ కొరకు, కుటుంబాల రక్షణ కొరకు, సంఘాల రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా బైబిల్ను తెరిచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయాలను జాగ్రత్తగా విని గ్రహించి భక్తి కలిగి జీవించడానికి ఇష్టపడదాం. మనం ఉపవాస ప్రార్థనలకు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో దేవుడు ప్రార్థనలు వింటాడని అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని వేలుదువు. చాలు. 107వ కీర్తన 107వ కీర్తన 9వ వచనాన్ని కూడా చదవండి. ఆశగలవాని యొక్క ప్రాణము తృప్తిపరచును, ఆకలి కొనివాని ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. చాలు. దేవుని యొక్క సన్నిధిలో
చదువుకున్నటి లేఖన వాక్యం మనకెంతో అవసరం ఈ ధ్యానం నిమిత్తం. ఇక్కడ చదువుకున్న లేఖన వాక్యాన్ని కొంచెం మీకు చెప్పి మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. మన అంశం ఏమిటి అంటే, దేవుడు నీ వాంఛలు తీర్చాలంటే లేక తీర్చబడాలంటే మనము వాక్యంలో ఉన్న విషయాలను గమనించి, దేవుడు మాట్లాడిన విషయాలను మనం గమనించి ప్రార్థన చేసి ప్రభుని అడగాలి. ఏంటి ఆ విషయాలు మనము నేర్చుకుంటాము? ఏంటి ఆ విషయాలు? అవి మనం తెలుసుకుంటాము. ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ఉపవాస ప్రార్థనకు సిద్ధపడ్డారు. చాలామంది ఉపవాసం ఉన్నారు. ఉపవాసంతో దేవుని సన్నిధిలో మీ అవసరతల కొరకు, మీ పరిస్థితుల కొరకు పాదాలు పట్టుకుని, దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ఆయన సన్నిధిలో అడగడానికి సిద్ధపడుతున్నారు. అయితే మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చాలి. ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఆదికాండంలో 4వ అధ్యాయంలో కనబడే సందర్భం ఏమిటంటే, నీ ఎడల దానికి వాంఛ కలుగును అని దేవుడు రాశాడు. నీ ఎడల దానికి వాంఛ కలుగును. గమనించండి, ఇది కయీనా గురించి మాట్లాడుతున్నట్టు మాట. కయీనా అనేది వాడు తన తమ్ముడైన ఏబేలు చంపటం వలన దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి తన జీవితం దేవునికి ఎంత దూరం అయ్యిందో, దేవుని కోపం ఎంతగా ఉన్నదో, దేవుడు తనకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మారడానికి ఇష్టపడలేని పరిస్థితి ఎంతగా ఉందో ఈ యొక్క 4వ అధ్యాయంలో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే దేవుడు తన తమ్ముడిని చంపటం వల్ల, క్షమించండి, కయీనా తన తమ్ముడిని చంపటం వల్ల వచ్చినట్టి శిక్ష, రాబోతున్న శిక్ష గురించి మాట్లాడుతూ ముందుగానే చిన్న అవకాశం ఇచ్చి, మీ తమ్ముడు ఎక్కడా అంటే సమాధానం మంచిగా చెప్పలేదు. అప్పుడు మన దేవుడైన యెహోవా అర్పణల గురించి కూడా మాట్లాడుతూ, నువ్వు ఎందుకు కోపగించుకున్నావు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవాల్సి ఉంది, కానీ సత్క్రియ చేయని ఎడల మరి
చిన్నపుచ్చుకుని కోపగించుకుని పగ తీర్చుకోవాలనే ఆలోచన నీకు వచ్చింది కనుక ఈ విషయం నా దగ్గరికి వచ్చింది అన్నప్పుడు అతడు మార్చుకోవడం మానేసి ఇంకా కఠినై ఉన్నాడు. ఆ పరిస్థితిలో నువ్వు సత్క్రియ చేసిన ఎడల నేను నీకు మంచి జరుగుతుంది. సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ అంటే మంచి పని చేయని ఎడల, నువ్వు చేయని మంచి పని ఏదైతే ఉందో, దేవునికి విరోధమైనటువంటి పని ఏదైతే ఉందో అది చేయటం వలన ఇంకా నిన్ను పాపం ఏం చేస్తుందంటే వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటూ ఆ పాపాన్ని గురించి అది అని అంటున్నాడు. ఆ పాపాన్ని గురించి అంటున్నాడు, అది నీ పట్ల నీ ఎడల వాంఛ కలిగి ఉంటుంది అని అంటాడు. చూడండి, ఒక మనిషి మీద మనిషి చేసే క్రియలు పాపమైనప్పుడు, ఆ పాపములకు లోబడినప్పుడు ఆ పాపం అతని జీవితంలో ఇంకా వాంఛ కలిగేటి ఆశలు, కోరికలు ఎన్నో రేపుతూ ఉంటుంది సైతాను. వాంఛ అనగా కోరిక, ఆశ, ఇష్టము అని పదాలు వస్తాయి. అందుకే ఇందాక ఇంకొక మాట చదివాం, ఆశ గల వారి ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు అని చెప్పబడుతుంది. అయితే నీ హృదయ వాంఛలు, దేవుడు నీ హృదయ వాంఛలను తెలిసిన వాడని అంశంలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఎలా తెలుసున్న వాడైనా మనం కనిపెట్టుకోవడం వల్ల, భక్తి కలిగి జీవించడం వల్ల, నీతిగా జీవించడం వల్ల, దేవునికి మర్ర పెట్టడం వల్ల, నిత్యం ప్రార్థన చేయటం వల్ల ఆయన నీ ప్రార్థన పట్ల ఆయన వాంఛ కలిగి ఉంటాడు. సాతానైతే నేను పాపంలో పడవేయడానికి వాంఛ కలిగి ఉంటాడు. నువ్వు దేవునికి దూరం అయ్యేలాగా ఆడు నీ మీద అనేక ఆశలు రేపి నీకు వాంఛలు కలిగించి దేవునికి దూరం చేస్తాడు. దేవుడైతే నీ హృదయ వాంఛలు తీర్చేవాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నీ హృదయ వాంఛలు ఏమిటో నాకు తెలియదు కానీ, నీ హృదయ వాంఛలు ఏమిటో నాకు తెలియదు కానీ, నీ యొక్క అవసరతలు ఏమిటో నాకు తెలియదు కానీ, నీ యొక్క పరిస్థితి ఏమిటో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు. నీ హృదయ వాంఛలు తీర్చాలంటే నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుడు చెప్పాడు, అవి చెయ్యండి. అవి చేస్తే తప్పనిసరిగా దేవుడు మధ్యాహ్న కాలంలో మీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. మనం చేయవలసిన విషయాల్లో మనం చేయకుండా, అడగవలసిన విషయంలో మనం అడగకుండా
దేవుడు నీ హృదయ వాంఛలు, కోరికలు లేక ఆశలు, అవసరతలు దేవుడు తీర్చాలి అని అనుకోవడం చాలా అవివేకం, బుద్ధి తక్కువతనం. గనుక ఏదైనా మొదటిగా దేవుడు చెప్పింది చేస్తే, దేవుడు మాట్లాడింది చేస్తే, అప్పుడు నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ యొక్క శరీరంలో, నీ మనసులో, నీకున్న పరిస్థితిలో ఆ యొక్క హృదయ అవసరతలు, వాంఛలు ఏమై ఉన్నాయో దేవుడు చేస్తాడు. ఆయన ఏం చేయమంటున్నాడు అని దాని పరిశీలన చేద్దాం. మీకా గ్రంథము 5వ గ్రంథములో మీకా గ్రంథము 5 జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. 7వ అధ్యాయం 7వ వచనం అంతే చదవండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచిదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టుకుని, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నీ వాంఛలు తీర్చాలంటే దేవుడు, నీ అవసరతలు తీర్చాలి అంటే ఉపవాస ప్రార్థనలో, ఉపవాస ప్రార్థన ఉంటేనే సరిపోదు, దేవుడు చెప్పినట్లుగా కూడా చేయాలి. దేవుడైన యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. రక్షణకర్తకు నా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అంటే కనిపెట్టుకోవడం మొట్టమొదటిది. దేవుని బిడ్డలారా, చాలా మంది కావాలని, అవసరతలు తీరాలని ఉంటున్నారు కానీ కనిపెట్టుకోలేకపోతున్నారు. కనిపెట్టుకోవడం అంటే ప్రార్థనలో దేవుడు చేసే వరకు, దేవుడు నీకు ఇచ్చే వరకు, నీ యొక్క హృదయ వాంఛ దేవుడు తీర్చే వరకు దేవుని దగ్గర కన్నీళ్ళు కలిగి ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రార్థన క్రమాలలో దేవుని అడగలేకపోతున్నావు. దేవుడు కొన్ని సంఘ క్రమాలు, కొన్ని అలవాట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. దేవుడు నీ జీవితంలో జరగాలనుకుంటూ ఉన్నావే తప్ప, జరగట్లేదనుకుంటున్నావే తప్ప, అవ్వట్లేదనుకుంటున్నావే తప్ప, ఈ పరిస్థితులన్నీ కూడా ఏదేదో జరుగుతుందని అనుకుంటున్నావే తప్ప, నీ దగ్గర పెద్ద లోటు పెట్టుకున్నావని, నీ దగ్గర భయంకరమైన దేవునికి దూరమైన పరిస్థితి నీ దగ్గర పెట్టుకున్నావని మనిషి దేవుడు చేయలేదని మనం అనుకోవడం ఎంతవరకు న్యాయమో ఆలోచన చేద్దాం. అది న్యాయం కాదని నీకు అనిపిస్తే దేవుని ఎదుట నువ్వు కనిపెట్టుకోవడానికి ప్రతి ప్రార్థనా సమయంలో, ఇంటికాడ ప్రార్థన ఉందా నీకు? దేవుని బిడ్డలారా, యూదులకు ఒక అలవాటు ఉంది. రోజుకి 3 మార్లు ప్రార్థన చేస్తారంట యూదులు, ఇశ్రాయేలీయులు. రోజుకు 3 సార్లు
చేస్తారట. అవును, చూడండి, మహమ్మదీయులు కూడా ఎప్పుడైతే ఆ యొక్క మైకులో ఆ యొక్క గురువు గారు ఆ మైకులో చెప్పగానే మహమ్మదీయులు అనబడిన వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు పని విడిచిపెట్టి వాళ్ళు చేస్తున్నది పరిస్థితులను విడిచిపెట్టి ఆ సమయంలో ఏం చేస్తారంటే వెంటనే మోకరించి వాళ్ళ దేవుడిని ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. సరే, అలా విడిచిపెట్టండి. దేవుని సన్నిధిలో యూదులైన వాళ్ళు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారు, 3 మార్లు ప్రార్థన చేస్తారు. ఆ భాగంలోని దానియేలు 3 మార్లు ప్రార్థన చేసిను. యెరూషలేము తట్టు తిరిగి కిటికీలు తిప్పి 3 మార్లు ప్రార్థన చేస్తారు. దానియేలు చేయటమే కాదు కానీ యూదులందరూ చేస్తారు. అయితే ఇంకా ఏంటో తెలుసా అంటే దావీదు భక్తుడు చెప్తాడు, రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తాడు. మీరు గమనించండి, మీలో ప్రార్థన లోటు కనబడుతుందేమో, ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో, నీ హృదయ వాంఛల కొరకు ఎదురు చూస్తున్నావు కానీ దేవుడు సహాయం కొరకు కాంచేపు మోకరించి కనిపెట్టలేకపోతున్నావు. కాంచేపు దేవుడు ఇచ్చే సహాయం కొరకు నువ్వు అడగలేకపోతున్నావు. ప్రార్థన చేస్తుంటే నీరసం, ప్రార్థన చేస్తుంటే నిద్ర, ప్రార్థన చేస్తుంటే అలసట, ప్రార్థన చేస్తుంటే ఏదో పరిస్థితి. ఇవన్నీ నువ్వు పెట్టుకుని దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థించవలసింది నీ అవసరతల కొరకు కనిపెట్టలేక నీ దగ్గర అంత భయంకరంగా నోటు పెట్టుకుని దేవుడు చేయట్లేదంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ నీవు దేవుని అన్యాయస్తుడిగా చేస్తున్నావు. అది దేవునికి కోపం వచ్చేటువంటి పనే కానీ తప్ప వేరేలో కాదు. నువ్వు చేయవలసింది చెయ్యి, నువ్వు అడగవలసింది అడుగు, నువ్వు ఉండవలసింది ముందు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఆయన విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాదు, నీకు సహాయం చేయడానికి ఆయన చెవులు మరి చేతులు కొరచు కాదు. భక్తులైన వాడి ప్రార్థనలో ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉందని చెప్పాడు, ఆయన ఇష్టకరంగా ఉందని చెప్పాడు. అయితే నీ ప్రార్థన ఏది? ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాంఛ కలిగి ఉండటం కాదు, కానీ నీ వాంఛ తీర్చేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు, ఎవరూ తీర్చలేరు. నీ అన్న తీర్చలేడు, నీ తండ్రి తీర్చలేడు, నీ బంధువులు తీర్చలేరు, నీ పాస్టర్ గారు కూడా తీర్చలేరు, నీ సంఘము తీర్చలేదు, నీ వారు నీ తల్లిదండ్రులు తీర్చలేదు. దేవుడు ఒక్కడే తీర్చేవాడు కనుక ఆ దేవుని అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుచుందును. అయినను యెహోవా కొరకు ఎదురు చూచుదును. నా రక్షణ కర్తవ్యం నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నావా? నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. కనిపెట్టుకుంటే ప్రార్థన ఆలకిస్తాడు. కనిపెట్టుకోకుండా మోకరించి లేచిపోతే
స్తుతి నాయన ప్రభా ఇది చేయాల్సి ఒక మాటలో లేచిపోతే ఎలా కుదురుద్ది? చెయ్యాలి. 10 నిమిషాలు చేసేదాను 20 నిమిషాలు చెయ్యి, 20 నిమిషాలు చేసేదాన్ని అరగంట చెయ్యి, అరగంట చేసేదాన్ని గంట చెయ్యి. అలాగా నీకు జరిగే వరకు చేస్తూనే ఉండాలగా, ప్రార్థిస్తూనే ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ హృదయవాంతులు తీర్చేవాడు దేవుడు. కనిపెట్టుకోవాలండి. కనిపెట్టుకోకుండా ఎక్కడ మోసరించి కనిపెట్టుకోవాలండి. ప్రార్థనలో కనిపెట్టుకోవాలండి. మోకరించినప్పుడల్లా కనిపెట్టుకోవాలండి. ఎవరిని కూడా ఏ ఆలోచన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పగలరా? కొంచెం గట్టిగా చెప్పండి. నీ హృదయ వాంఛ తీరాలి. దేవుడు నీ హృదయ వాంఛని సహాయం చేయాలి అంటే కనిపెట్టుకోవటమే కాదు, భక్తి కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం చేద్దాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన. కీర్తన గ్రంథము 4వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. చూసారా? నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయనను ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు కాదాయన. ఆలకించే దేవుడు కాదాయన. ఆలకించే దేవుడు. నీ బిడ్డలను నీ విషయంలో మాట వినకుండా ఆలకించుకోకుండా ఉండవచ్చు. నీ భర్త నీ మాట వినుకోకుండా ఆలకించుకోకుండా ఉండవచ్చును. నీ భార్య నీ మాట ఆలకించుకోకుండా ఉండవచ్చును. ఇలాగా ఎవరైనాను మరి నీ మాటలు ఆలకించుకోకుండా ఉండవచ్చును. లేక ఎక్కడైనా దేవుని సహాయం కొరకు వెళితే వాళ్ళు నీ మాటలు ఆలకించుకుని పక్కన పెట్టి ఇల్రామ్మా చూద్దాంలేమ్మా అని చెప్పవచ్చు. కానీ నీ ప్రభువైన దేవుడు నీ వాంఛలను, నీ అవసరతలను, నీ కోరికలను, నీ ఇబ్బందులను, నీ పరిస్థితులను ఎరుగు దేవుడు కనుక ఉపవాసమున్న నా సహోదరి, ఉపవాసమున్న నా సహోదరుడా, దయచేసి నీ జీవితంలో కార్యాలు జరగట్లేదనంటే, నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే భక్తి కలిగి జీవించడం లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే భక్తి కలిగి జీవించాలి అని ఆయన మీ మధ్య నీ వాక్యాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకునుడి. యెహోవాకు నేను విన్నారా? నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ప్రార్థన ఆలకించుచున్నాడు. వింటున్నారా? ఆలకించుచున్నాడు. మరి మొన్న ఆదివారము అమ్మగారు ఒక మాట చెప్పారు. సహోదరి అపర్ణకు కడుపులో అడ్డం తిరిగి మరి ఉండవలసింది, ద్వారం దగ్గర ఉండవలసింది శిశువు అడ్డం తిరిగి మరి పాదాలు కాళ్ళు ఎదురు కాళ్ళయ్యాయని చెప్పారు. డాక్టర్ చెప్పినప్పుడు వాడు చాలా బాధపడి వెంటనే ఏలూరు నుంచి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు ఆదివారం సంఘంలో మీ అందరికీ చెప్పడం జరిగింది. మరి ప్రార్థన చేయడం జరిగింది. మేము వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేశాము. మన హృదయవాంఛ ఏమిటి?
ఆమెకు సుఖమైన డెలివరీ రావాలి, ఆ బిడ్డ మళ్ళీ నార్మల్గా ఎలాగా కడుపులో ఉండాలో అలా ఉండాలి అని ప్రార్థన చేశాం. వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థన చేశాం. నిన్న మళ్ళీ టెస్టులకు వెళ్ళటం జరిగింది. అందరూ సూత్రం చెప్తారా? అప్పుడు ఆ టెస్టులో మరి ఏమొచ్చిందంటే నార్మల్గా బిడ్డ యథావిధిగా ఉన్నాడని, ఏం పర్లేదు, డెలివరీకి ఇబ్బంది ఏం లేదని చెప్పారట. గట్టిగా స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. చూసారా, భయభక్తులు కలిగి తన సేవకులు తన సహోదరుల కొరకు, తన సంఘు కొరకు ప్రార్థన చేస్తే హృదయ వాంఛలు చేయగలవాడు, తీర్చగలవాడు. సహోదరి సంఘం కూడా అంతే, ప్రార్థన చేస్తే ఆయన తీర్చగలడు. కనుక ఈ వాక్యంలో యెహోవా తన భక్తులను, అంటే భక్తి కలిగి ఉండాలి. హృదయ వాంఛ కలిగిన వారు భక్తుల నుంచి బయటికి వెళ్ళకూడదు. భక్తి చాలా అవసరం. భక్తిలోంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన మరి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యవనస్తుడా, యవనస్తురాలైన వారు ద్వారా ఎవరైనా కావచ్చు, దేవుని భక్తిని విడిచిపెట్టకూడదు. సాంతికంలో చెప్తాడండి, గూడు విడిచిన పక్షిని దేవుని విడిచిన ఎదుగా ఉంటుందండి. అతడు ప్రయత్నాలన్నీ కూడా యక్షములగును అని చెప్తాడు. ఈ రోజున ఇంత ప్రయాస, ఆయాసం, ఇబ్బంది పరిస్థితి యవనస్తుడా నీకు ఇంటికి వస్తుంది, ఓ యవనస్తురాలా నీకు ఇంటికి వస్తుంది, ఓ సహోదరి నీకు ఇంటికి వస్తుంది, ఓ సహోదరుడా నీకు ఇంటికి వస్తుంది. అంటే భక్తి లేకపోవటమే కదా, భక్తి లేకపోవటమే కదా. భక్తిగా జీవించడం మానేశాం. ఒకప్పుడు చాలా భక్తి, ఒకప్పుడు చాలా ప్రార్థన, ఒకప్పుడు చాలా విశ్వాసం. ఏమైంది అంటే నువ్వు లోక మాలిన్యమును కలిగి జీవిస్తున్నావా? లోక మాలిన్యము కలిగినప్పుడు భక్తి అంతా పాడైపోతుందంటండి. ఆ లోక మాలిన్యం అంతా నీ భక్తి ఏం చేస్తుందో తెలుసా? బ్లాక్ చేసేస్తుంది, అనగా బంధించేస్తుంది. భయంకరమైన స్థితిలోనికి నువ్వు జారుకుంటావు. కనుక భక్తి కలిగి ఉండేవారి వాంఛలను దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్ చెప్పండి. సామెతల గ్రంథము 27:8 సర్వము తన ఇల్లును విడిచి. చూసారా, ఇల్లు అంటే సంఘం. ఇల్లును విడిచి తిరుగువాడు గూడు విడిచి పక్షితో తిరుగు సమానుడు. గనుక నిన్నేమన్నాడు? ఇక చాలు. కనుక ఇల్లు విడిచిన వాడు, గూడు విడిచిన వాడు అంటే, ఇల్లు అంటే ప్రార్థనా గది, ప్రార్థనా సంఘం, సావాసం ఇచ్చిన వాడు తన ఇల్లు విడిచిన వారితో సమానం. ఎవరైనా తన ఇల్లుని విడిచిపెట్టుకుంటాడా? అస్సలు ఎవడు విడిచిపెట్టుకోడు. ఈ రోజున సంఘంలో సహోదరులారా, నీకు ఒక ఇల్లు, నీకు ఒక సంఘము, నీకు ఒక సావాసం ఉంది. దాన్ని విడిచిపెట్టుకోవడం వల్ల మరి నీ జీవితం యక్షం అవుతుంది కానీ తప్ప ప్రయాస అవుతుంది కానీ, భారం అవుతుంది కానీ, ఆవేశం అవుతుంది కానీ నీకు నెమ్మది కలగనే కలగదు. కనుక భయభక్తులు కలిగి ఉండేటువంటి సహోదరులారా, మీ భయభక్తులు విడిచిపెట్టుకోకుండా మీ జాగ్రత్తగా ఉండాలని. అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. హల్లెలూయా.
అంటే ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడు భయభక్తులతో. అందుకే మనం పాట పాడతాం, ప్రార్థన వినుడి పావనుడా, ప్రభు యేసుని ప్రార్థన నాకు నేర్పుమయా. ఆ ప్రార్థన ఉంటే భయభక్తులు కలిగి ఉంటావు, ఆ ప్రార్థన ఉంటే కనిపెట్టుకుని ఉంటావు. కీర్తన గ్రంథంలో మరొక మాట కూడా చదువుతాము. 34వ కీర్తన 34వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి చదవండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. చూసారా ఏ విషయంలో విడిపిస్తాడు ఆయన? నీ శ్రమ ఏంటో నాకు తెలియకపోవచ్చు, నా శ్రమ ఏంటో నీకు తెలియకపోవచ్చు కదండి. నాకు చాలా శ్రమలు ఉన్నాయి, మీతో ఎప్పుడు చెప్పుకోలేను, కానీ ఆయనకు తెలుసు నీకు చాలా శ్రమలు ఉన్నాయి. నీకు ఈ ఉపవాస ప్రాంతంలో చెప్పుకో ఆయనకి, ఈ ఉపవాస ప్రాంతంలో మొదలుపెట్టు, ఈ ఉపవాస ప్రాంతంలో నీ వాంఛ ఏంటో అడుగు. అప్పుడు నీ ప్రభు ఏం చేస్తాడు? ఈ 34వ కీర్తనలో 17వ వచనంలో చెప్పబడినట్లుగా నీతిమంతుల మొర్ర అంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించడమే కాకుండా వారికున్న కష్టాలలో, బాధలలో, శ్రమలలో అన్నిటి నుండి వారిని విడిపిస్తాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు విడిపించబడడానికి దేవుని సన్నిధికి చేరుకో. ఈ రోజున చాలా మంది విడిపించబడాలని కోరుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధికి చేరుకోలేకపోతున్నారు. చాలా మంది విడిపించబడాలని ఇంటికాడే ఉంటున్నారు, కానీ దేవుని సన్నిధిలో నీకు విడుదల, నువ్వు ప్రార్థన చేస్తే విడుదల, ఆ శ్రమ, ఆ కష్టము, ఆ బాధ, ఆ బలహీనత, ఆ ఇబ్బంది, ఆ పరిస్థితి దేవుడు మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇదిగో ఆ శ్రమ నుంచి ఆయన విడిపించాలనుకుంటున్నాడు. అయితే నీతిమంతుడై ఉండాలి. వాటి నుంచి నువ్వు విడిపించబడాలంటే దేవునికి హృదయ వాంఛ ఏంటో తెలుసా? నీవు భక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క హృదయ వాంఛ ఏమిటి అంటే కనిపెట్టుకుని ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని యొక్క హృదయ వాంఛ ఏమిటి అంటే నీతిమంతుడై ఉండాలి నీవు. అప్పుడు నీ హృదయ వాంఛలేంటో ఆయన తీరుస్తాడు, సహాయం చేస్తాడు. కనుక ఈ యొక్క ప్రతి నెలలో కూడా
ఉన్నారు ప్రార్థనకు. ఆయా పరిస్థితుల్లో వారు వారి పనులు చూసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు వారి వాంఛలు తీర్చమంటే ఎలా తీరుస్తాడండి? తీరుస్తాడండి. ఎలా తీరుస్తాడండి? పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, పాద్రమ్మ గారు మీరు ప్రార్థన చేయండి, సంగమా ప్రార్థన చేయండి. నీ మీద మా మీద పెట్టేస్తే కుదురుద్దండి. నువ్వేమో నీ పనులు చూసుకుంటావా, నువ్వు పడుకుంటావా, నువ్వు వ్యవహారాలు చేస్తావా, నువ్వు ఊరేస్తావా, నువ్వు ఏదేదో చేస్తావా, ఏదేదో నువ్వు చేసుకుంటూ ఉంటావా. నువ్వు అలా చేసుకుంటూ ఉండు. నీకు దేవుడు ఏం చేయాలి? నీ హృదయ వాంఛలు తీర్చాలి. ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమండి. ఇది మంచిదేనా అని ఆలోచన చేస్తే దయచేసి దేవుని దృష్టిలో ఇది మాత్రం మంచిది కాదు. ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒక్కటి. ఆలోచించి 18 కీర్తన కూడా చూద్దాం. 18 కీర్తన 6వ వచనం చదువుతుండే, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టుకొని చేసి తిని. ఎంత మంచి దేవుడు అయినా కదా. శ్రమ వచ్చినప్పుడంట వచ్చి ప్రార్థన చేసామంట. అప్పుడు కూడా ఆయన శ్రమ వచ్చిన తర్వాత వచ్చేవా నువ్వు, శ్రమ వచ్చిన తర్వాత అడుగుతున్నావు నువ్వు అని అడగట్లేదంటే ఆయన ఎంత మంచి దేవుడు అయినా. మనమైతే అవసరం వచ్చిందని సహాయం కోసం వచ్చావా, నీ పరిస్థితి బాగలేదని వచ్చావా, ఇలా మనం ఏమండి ఇలాంటి దెప్పులు దెప్పుతూ అంటూ ఉంటాం. మనం చిన్నపోయినట్లుగా మాట్లాడతాం. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నీ హృదయవాంఛలు తీర్చేవాడు. ఆయన నీ హృదయవాంఛలు తీర్చాలంటే మర్ర పెట్టుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడు మర్ర పెట్టుకోవాలి అని. చాలా మంది శ్రమ వచ్చినా కానీ ప్రార్థన చేయట్లేదండి. మాకు శ్రమ వచ్చిందండి, మాకు కష్టం వచ్చిందండి, మా బలహీనత వచ్చిందండి, మేము ఇలాంటి ఇబ్బంది పడుతున్నామండి, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, మా వాళ్ళు ఇబ్బంది పడుతుందండి, నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడండి, నా కూతురు ఇబ్బంది పడుతుందండి, నా అల్లుడు ఇబ్బంది పడుతున్నాడండి, ఎవరో ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి అని మాత్రం అందరి దగ్గర చెప్తావు, సేవకుల దగ్గర చెప్తావు. కానీ మొరపెట్టలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. నీ హృదయవాంఛ తీర్చాలా, నీకు హృదయవాంఛ తీర్చాలా? ఆలోచించే సహోదరుడా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన తన ఆలయంలో తన ప్రార్థన ఆలకించెను అని అంటున్నాడు. ఆయన పక్షపాతం లేని వాడిగా ఉన్నాడు. నీకు వెళ్ళి ఆయన కూడా చేతి ముచ్చుకుని నోరు ముచ్చుకుని పక్కకు ముఖం పెట్టుకుంటే ఆయన్ని ఆ ప్రార్థన ఆలకించడు, సహాయం చేయడు. ఎందుకో తెలుసా? ఆయన నీలాంటి వాడు కాదు కనుక. అందుకే ఆయన అంటున్నాడు, నాలాంటి వాడు కావాలని కోరుకుంటున్నాడు మిమ్మల్ని. పక్క వాళ్ళ ఇబ్బంది కొరకు, పక్క వాళ్ళ కష్టం కొరకు, పక్క వాళ్ళ సమస్య కొరకు సంగమా రండి, ప్రార్థన చేయండి, కూడుకోండి అంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా శ్రమలు, ఎక్కడ చూసినా భూకంపాలు. ఏ దేశంలో చూసినా భూకంపాలు ఏంటండి, ఏ దేశంలో చూసినా భూకంపాలు, భయంకరంగా వరదలు, ఇంకా సముద్రాలు ఉప్పొంగడం, రకరకాల శ్రమలు,
కరువులు కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకో తెలుసంటే భక్తులైన వారు గమనించలేకపోతున్నారు. ఆయన రాకడు దగ్గర పడుతుందని. దయచేసి ఇప్పుడైనా సంఘం ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాదేమో అని, ఆయన రాకడ కొరకు సగమే కాకుండా అనేక మంది సిద్ధపడాలి, అనేక మంది మార్చబడాలనే ఉద్దేశంతో సంఘము అనగా ప్రార్థన చేయడానికి దైవ సేవకుడి ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల రమ్మని ఆయన కోరి ప్రార్థన చేసుకుంటే కనీసం ఎవరి కొరకు కాకపోయినా తన ఇంటి కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు రాలేని దుస్థితిలో ఉన్న సంగమా, మిమ్మల్ని దేవుడు ఎలా చూడగలుగుతాడు, ఎలాగా ఆయన వాంఛ తీర్చగలుగుతాడు, ఎలా సహాయం చేయగలుగుతాడో ఆలోచన చేయండి. మరణ పెట్టాలి, భక్తి కలిగి ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, కనిపెట్టుకోవాలి, మరణ పెట్టాలి. నీవు నీ జీవితంలో నీ వాంఛలు తీర్చబడాలి అంటే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. చాలండి. నిత్యం ప్రార్థన చేయాలి. ఏమన్నాడు ఇక్కడ? నిత్యము ప్రార్థన చేయాలి. ఒక ఆదివారమే కాదు, ఒక శనివారమే కాదు, ఒక మంగళవారమే కాదు, ఒక కృతజ్ఞత ప్రార్థన కూడికలో కాదు, ఒక ఉపవాస కూటంలో కాదు, ఒక సభలో కాదు, నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ఇంటికాడ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఈ రోజున సంఘంలో విశ్వాసులు, పురుషులైన వారిలో, స్త్రీలైన వారిలో నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారండి. పరిస్థితి అందుకే కుటుంబాల్లో మారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసేవాళ్ళు లేదు, కనీసం వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. కుటుంబం కోసం కాకపోయినా, సంఘం కోసం కాకపోయినా, గ్రామం కోసం కాకపోయినా, ఇరుకు పొరుగు వారి కోసం కాకపోయినా, బాధలో ఉన్న వాళ్ళ కోసం కాకపోయినా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం కాకపోయినా, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం కాకపోయినా, వాళ్ళ యొక్క పరిస్థితి బాగోలేదని వాళ్ళ కొరకే అయ్యో నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయాను, ఆత్మలో నేను పడిపోయాను, దయచేసి నన్ను మళ్ళీ లేవలేదని వాళ్ళ జీవితం వాళ్ళ కొరకే ప్రార్థన చేసుకునే స్థితిలో ఉన్నారండి. సంగమా, ఉపవాసం ప్రార్థన చేస్తున్నట్టు నా సహోదరి, నా సహోదర, ఈ వాక్యాలన్నీ నీ జీవితంలో మేలుకరమైనవి. నిత్యం ప్రార్థన చేయాలి. శ్రమ వస్తేనే ప్రార్థన కాదు, కానీ నిత్యము ప్రార్థన చేయాలి. పొద్దుట ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి. సమయం ఉంటే నీ ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుడి దగ్గరికి ప్రార్థన చేయి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి అని మీరు అంటారా? చేయి. సమయం ఉంటే నీ సంఘం కొరకు ప్రార్థన చేయి. నీ సంఘంలో ఎవరికన్నా బాగోతుందని తెలిస్తే వాళ్ళు ప్రార్థన చేయి. లేకపోతే నీ గ్రామం కొరకు ప్రార్థన చేయి. అలాగే నీ ఈది వారి కొరకు ప్రార్థన చేయి. నీ దేశం కొరకు ప్రార్థన చేయి. నేను ఎక్కడ చూసిన దేశంలో అలంకులాలుగా భయంకర పరిస్థితులు క్రైస్తవుల మీద, సంఘాల మీద, సావాసం మీద, సేవకుల మీద, ప్రార్థన మీద, ప్రార్థన గ్రూపుల మీద ఇబ్బందులు కలుగుతాయి కనుక వాటి నుంచి తప్పించి ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు కదా, అడగొచ్చు కదా. దేవుడి సన్నిధిలో ఇంత సమయాన్ని పోగొట్టేస్తున్నాం, ఇంత సమయాన్ని వెలుగుతూ చేయాలి. నాకు ఏ శ్రమ లేదు, బాగుందండి, కడుపు నిండా తింటున్నానండి, ఒంటి నిండా బట్టలు కట్టుకుంటున్నానండి, నాకు అన్ని విధాలుగా సహాయము, నాకు అన్ని విధాలుగా సహాయము నాకు ఉందండి, ఇంకా ఎందుకంటే ప్రార్థన లేదు సోదరి. ఈ దేశం కోసం, ఈ గ్రామం కోసం, ఈ కుటుంబం కోసం, ఈ ఇరుగు పొరుగు వారి కోసం, అనేక మంది ప్రజల కోసం, దేశాల కొరకు, అనగా సేవ కొరకు, సేవకుల కొరకు, అనేక మంది ఇబ్బందులతో ఉన్నట్టు అనేక మంది పరిస్థితుల కొరకే ప్రార్థన చేసే భారం
నీ మీద పెట్టాడని జ్ఞాపకం పెట్టుకో. ఇవన్నీ నువ్వు చేస్తే, ఇవన్నీ దేవుని హృదయవాంఛలు కనుక నీవు ఆయన హృదయవాంఛలు నువ్వు చూసి ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయవాంఛలు ఏమిటో అవన్నీ కూడా వెని వెంటనే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు నీ జీవితంలో, సంఘ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. ఒకసారి చెప్పండి, కనుక ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరందరూ అలా విసురుకోండి, అలా జీవించండి, సిద్ధపడండి. దేవుడి మాటలు మనందరి ఇంట్లో ప్రవర్తించి ఆశీర్వదించుగాక.